యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ కొలనుపాక శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ పాల్గొని ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ కొలనుపాక శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ కొలనుపాక గ్రామంలో సర్వే నెంబర్ 8లో ప్రభుత్వ భూమి 2 ఎకరాలు ఖాళీగా ఉన్నందున ఆ ప్రభుత్వ భూమిని అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇంటి నివాస స్థలాలను ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఏడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవానీ, మౌనిక, పోతు ప్రవీణ్, ఉపేందర్, యాదమ్మ, రవి తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ పక్కన 8వ సర్వే నెంబర్లో ప్రభుత్వ ఖాళీ భూమి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇంటి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు పోరాడదాం. ఇంటి స్థలాలు వచ్చేంత వరకు పోరాడదాం. ఇంటి స్థలాలు వచ్చేంత వరకు ఆదుకోవాలి అర్హులైన నిరుపేదలని ప్రభుత్వము. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గ్రామం కొలెంపాకలో ప్రభుత్వ భూమి డబుల్ బెడ్రూమ్ పక్కన సర్వే నెంబర్ 8లో ఖాళీగా ఉన్నది 2 ఎకరాల భూమి. ఆ 2 ఎకరాల భూమి పైన అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని గత నెల నుండి ఈ పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు ఈ పోరాటంలో కలెక్టర్ని కలిశాము, తహసీల్దార్ కలిశాము, ఇంకా తత్యం అధికారులను కూడా కలవడం జరిగింది. ఆ భూమి పైన ఎర్ర జెండాలతోటి పొయ్యి జెండాలు నాటి గుడిసెలు వేసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ఈ టెంట్ కింద ఉన్న సోదరిమణులందరూ కూడా ఇంటి స్థలాలు లేని వాళ్ళు, నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. ఈనాడు కూడా ఈరోజు కూడా దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటుతున్నా ఇవాళ అద్దె కిరాయి కుంటున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అద్దెకుంటా ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క ఇండ్లలో రూములలో 3-4 ఉన్నారు. పండుకోవడానికైనా తలదాచుకోవడానికైనా పిల్లలను ఆడిపేయడానికైనా చిన్న రూములు ఉన్నాయి. ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అందరికీ దళిత బంధు ఇస్తాం, అందరిని ఆదుకుంటామని చెప్పాడు. 2 టర్ములు ప్రజలను ముందిచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టి ఓట్లు వేసుకున్న తర్వాత గద్దెనెక్కినాక ప్రజలకు ఇచ్చిన మాట మర్చిపోయి ఈనాడు ప్రభుత్వం నుండి దిగిపోవడం జరిగింది. అయినా కేసీఆర్ ఇవ్వవలసిన అవసరం ఉంటే దాని పక్కనే డబుల్ బెడ్రూము తక్కువ కట్టి షాట్ల తౌడు పోసి కుక్కలకి ఎగబట్టించినట్టు ప్రభుత్వాలు పాలకులు అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే సిగ్గు అనిపిస్తూ ఉంది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు చేశాము. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో మేము కూడా ఓట్లు వేయించాం. కానీ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మేము ఏమడుగుతున్నామంటే నేను చెప్తా ఉన్నాం. ఎంఆర్ఓ గారు కూడా ఏమంటుండంటే మీరు ఎట్లా పోతారు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి కదా, ప్రభుత్వమే పంచాలి కదా అంటా ఉన్నాడు. మేము అయ్యా ప్రభుత్వం పంచాలని చెప్పాము, అనేక సార్లు కలిసాము, కాగితాలు ఇచ్చాము, అనేక సార్లు చెప్పాము. అయినా చెప్పిన మాట చెప్పకుండా పక్కకు పెట్టి ఇవాళ ఒర్రి ఆలు పోతే వండుక తిన మేము పోతామని ఆలోచనతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా చెప్తా ఉన్నాం, పేదవాళ్ళకి ఇంటి ఇవ్వండి, జాగలు ఇవ్వండి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పెట్టుకుంటారు, నిర్మించుకుంటారు, మామిడాకులు పెట్టుకొని ఇండ్లలో పోతారు. తిన్నదో రెక్కడితోటి ఒక్కడి కుటుంబాలు ఇవాళ 2 పూటల భోజనం తినే ఆపదు. ఈ పోరాటం ఆలోచన చేస్తాం. ఆ కొలనుపాక కోటి లింగాలు ప్రపంచంలో కొలెంపాక అంటేనే దేవస్థానం ఉన్న కొలెంపాక. ఆ కొలెంపాకలో ఆరుట్ల రామచంద్రరెడ్డి, కమలాదేవి నడిచిన నేల. సాయుధ పోరాటంలో ఒక చేత పెన్ను మరొక చేత గన్ను పట్టిన కొట్లాడిన గ్రామంలో ఈ భూ పోరాటం నడుస్తుందంటే అది పెద్ద పోరాటం అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా ఎంఆర్ఓ గారికి ఇప్పుడు వినతి పత్రం ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏడు చూస్తాం, 2 రోజులు 3 రోజులు చూస్తాం, 4 రోజులు చూస్తాం. తరువాత ఏమి సమాచారం రాకపోతే, ఏమి స్పందన లేకపోతే, ఏమి యాక్షన్ లేకపోతే మళ్ళీ భూముల మీద పోతాం, మళ్ళీ గుడిసెలేస్తాం, అక్కడనే వండుకుంటాం, అక్కడనే ఉంటాం. కేసులు పెట్టినా ఏ ఇబ్బంది పెట్టినా జైలు పోవడానికైనా సిద్ధం ఉన్నాం. అందుకోసమని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్లు